వారు మాకు చాలా మేమంటే ఎంతో ప్రేమిస్తారు. వారన్నా కూడా మాకెంతో ప్రేమ కనుక వారు కూడా వచ్చినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పవిత్ర వేళ మధ్యాహ్న కాల సమయంలో మరి సేవకులు మరొక సేవకుడు వాక్యం చెప్తుంటే వినటం అంటే చాలా కష్టమే. ఎంత కష్టం అంటే కష్టంలో కష్టమే, కష్టంలో చాలా కష్టం, చాలా కష్టం, చాలా కష్టం. అంటే నేను ఇష్టంగా ఒక మాట చెప్తాను, ఇవన్నీ మనం వినేయాలిగా, చదివేయాలిగా, మనం చెప్పేయే కదా, మనకు తెలిసియే కదా, మనం సరే దేవుడు ఏదో ఆయనకి ఇచ్చిన ఆ దర్శనం లేక ఆ తలాంతి ఏదో మనం కూడా పంచుకుందామని వచ్చారు అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. తగ్గించమంటే మరీ తగ్గించమాకు నాన్న, సరిపోద్దా? మంచిది. పరిశుద్ధ లేఖన భాగంలో సేవకులుగా, నిజానికి సేవకుల సదస్సు అంటే ఏదైనా ఒక పాఠాన్ని మనకు నేర్పించాలి. దైవ సేవకుడు నేర్పించడు, సేవకునిలో ఉన్న పరిశుద్ధాత్మ అనే మన బోధకుడు, మన గురువు మనకు నేర్పిస్తాడు. ఇక్కడ నిలబడిన వ్యక్తి చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, అతను ఎవరైనా సరే అతని మీద ఉన్న అభిషేకం అతి శక్తివంతమైన అభిషేకం, అతి శక్తివంతమైన సందేశాన్ని మనకిస్తాడు. కనుక మనమే చెప్తాము, మాట్లాడేది మనం కాదు, మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడే అంటాం. మరి ఒక్కసారి 4-5 రిఫరెన్స్లు చదివించి ఒక్కొక్కటి వివరించుకుంటా వస్తుంది. అంటే అలాగా వెళ్ళి మళ్ళా వెనక్కి వచ్చి మళ్ళా ఒక్కొక్కటి స్టెప్పుగా ధ్యానం చేస్తూ వెళ్దాం. ఎందుకంటే ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క అనుభవం మీతో పంచుకుంటాను. మనకందరికీ చిరపరిచితమైన వాక్యమానాన్ని దావీదు కీర్తనల భాగం 147వ కీర్తన 2వ వచనం. 147వ కీర్తన చదివిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. అలాగే 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని పట్టువారి ప్రయాసము వ్యర్థమే. మరొక వాక్యం చదివిస్తాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము
జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములను చెప్పుకొనినది. ఓకే, 24వ అధ్యాయం సామెతలు 3వ వచనం కూడా. సామెతలు 24:3. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2-3. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండేది. ఆ మాట గమనించండి. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడు, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంకా ఇస్తున్న రిఫరెన్స్, కానీ ఇంతవరకు నేను చదివించిన ప్రతి లేఖనంలో ఒక్క మాట కనపడుతుంది. చెప్పగలవా? మనం ఎన్ని రిఫరెన్సులు చదివామో అన్ని రిఫరెన్సుల్లో ఒకే మాట పట్టొచ్చినట్టుగా మనకు వినిపిస్తోంది. కట్టువాడు. స్తోత్రం చెప్తాం. దేవుని సేవకుడు అంటే, కాపరి అంటే కట్టువాడు కాపరి. ఏం కడతాడు? ఏం కట్టాలి? ఎలా కట్టాలి? కట్టవలసిన విధానం ఏమిటి? కట్టవలసిన ఇల్లు ఏమిటి? కట్టవలసిన ఆ విధానంలో ఉన్న కొన్ని స్టెప్పులు చాలా అక్కడక్కడ లేఖనాల్లో మనం చూసాం. ప్రారంభ కీర్తన భాగాన్ని మనం చూస్తే యెహోవా యెరూషలేమును కట్టువాడు. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అన్నాడు. తరువాత 24:3 ఏమన్నాడు సామెతల్లో? జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును అన్నాడు. తర్వాత 9వ అధ్యాయం ఏమన్నాడు? జ్ఞానము తనకు నివాసముగా కట్టుకున్నది అన్నాడు కదా. ఆ మాట మళ్ళా చదవండి. 9వ అధ్యాయం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభాలు చెక్కుకునేది. మొదటి వాక్యంలో యెహోవా అన్నాడు కదా. మొదటి వాక్యంలో యెహోవా ఇల్లు కట్టించని ఎడల అన్నాడు. యెరూషలేమును కట్టువాడు యెహోవాయే అన్నాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా? జ్ఞానము ఇల్లు కట్టును. జ్ఞానము తన కొరకు నివాసము కట్టుకున్నది. తాను కట్టుకుంటున్న నివాసానికి 7 స్తంభములను చెప్పుకున్నది అంటారు. అంటే టోటల్ గా మనం చెప్పాలి అంటే ప్రియులారా, చదవబడిన ప్రతి వాక్య భాగంలో కట్టువాడు కట్టుట అని చెప్పడమే కాకుండా ఆ కట్టే వ్యక్తి ఏం కడుతున్నాడంటే, ఓ చోటేమో యెరూషలేము అన్నాడు, ఓ చోటేమో ఇల్లు అన్నాడు, ఓ చోటేమో నివాసం
ఈ కట్టేటువంటి వ్యక్తి మొత్తానికి కడుతున్నాడు, కట్టువాడు. బైబిల్లో రాయబడిన మాటలై మనకేమి కొత్తవేమి కాదు. నేను చెప్తాను, మనకు చిరపరిచితమైన వాక్య భాగాలే. కానీ దానిలో ఉన్న అర్థాన్ని, వ్యాఖ్యానాన్ని ప్రియులారా మనం గమనిస్తే అది కొంచెం తేడా కనిపిస్తుంది మనకు. అది కొంచెం డిఫరెంట్ మనకు కనిపిస్తుంది. అది మనం జ్ఞాపకం చేసుకుందాం. యెరూషలేమును కట్టువాడు యెహోవా అని పలికాడు. యెహోవా ఇల్లు కట్టించలేడా దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం అన్నాడు. ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడును, సమస్తము కట్టినవాడు దేవుడే. అంటే దేవుడే తప్ప మరి ఎవరూ కట్టలేని ఒక ఇల్లు కట్టబడుచున్నది. యెహోవాయే తప్ప ఎవరూ కట్టజాలని ఒక అద్భుతమైనటువంటి ఇల్లు కట్టబడుచున్నది. జ్ఞానము తప్ప ఇంకా ఎవరూ కట్టలేని ఒక అద్భుత ఇల్లు, నివాసములు కట్టబడుచున్నది. ఓ చోట జ్ఞానం అన్నాడు. అంటే 9వ అధ్యాయం 1వ వచనం, 24వ అధ్యాయం 3వ వచనంలో జ్ఞానము అన్నాడు. జ్ఞానము ఇల్లు కట్టడం ఏంటి అంటే, జ్ఞానము అనగా ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరేమిటంటే జ్ఞానము అని పిలువబడ్డాడు. జ్ఞానము అనే ఒక వ్యక్తి ఒక నివాసాన్ని కట్టుచున్నాడు. తాను కట్టుచున్న నివాసానికి 7 స్తంభములను ఏర్పరిచాడు. తాను కట్టుకొనుచున్న ఆ నివాసం, దానికి 7 స్తంభాలు పునాది. అంటే ఇల్లు కట్టుతాం. ఇల్లు కట్టాలంటే ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడుతుంది. కానీ ప్రతి ఇంటికి పునాది లేకుండా ఎవడు కట్టలేడు. అంటే కట్టే ప్రతి ఇంటికి ఏం కావాలి? పునాది ఉండాలి. పునాది ఉండాలంటే పునాది వేయాలి. ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడు. ప్రతి ఇల్లు అనగా ప్రతి స్థానిక సంఘము అని అర్థం. స్తోత్రం చెప్తారు. ప్రతి ఇల్లు అనగా ప్రతి స్థానిక సంఘము అని అర్థం అన్నమాట. ఇప్పుడు జ్ఞానము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. జ్ఞానము అన్న, వివేచన అన్న యేసుక్రీస్తుకి పెట్టబడిన బిరుదాంశములలో మారు పేరు. యేసుకి జ్ఞానం అనే బిరుదు. కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాము. పౌలు అంటాడు, ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు, ఆయన దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసు దేవుని జ్ఞానమై ఉన్నాడు, యేసు మనకు జ్ఞానమై ఉన్నాడు. యేసు తానే చెప్పాడు, నేనే జ్ఞానాన్ని అన్నాను. అంటే 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో 6వ వచనములో జ్ఞానము ఘోషించుచున్నది. 8వ అధ్యాయము 1వ వచనంలో జ్ఞానము ఘోషించుచున్నది అంటాడు. 12వ వచనంలో పలుకుతాడు ఆ మాట, జ్ఞానము నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని. హల్లెలూయా. అంటే ఎవరైనా టోటల్గా చెప్పాలంటే సామెతలు ఆ 8వ అధ్యాయం అంతటిలో జ్ఞానము 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 అని ఘోషించే ఆ జ్ఞానము ఎవరో కాదు, మన రక్షకుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాథుడే, దైవం తనయుడే.
ఇక్కడ 127లో ఇల్లు అన్నాడు కదా. ఇల్లన్నా, యెరూషలేమన్నా, నివాసమన్నా, దేవాలయం అన్నా అంతా ఒకటి. నివాసములంటే గుడారం, గుడారం అంటే ఇల్లు, ఇల్లు అంటే ఆలయం, ఆలయం అంటే ఇవన్నీ కూడా ఉపమాన సాదృశ్యంగా వ్రాయబడి పలుకబడిన అద్భుత సందేశం అంతే. ఎక్కడ చెప్పినా సరే నివాసములు 84వ కీర్తన మొదటి వచనాన్ని చూడండి. 84వ కీర్తన మొదటి వచనం త్వరగా అందించాలి నాకు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏంటంటే నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా సైన్యములకు అధిపతియగు. అంటే యెహోవా అనే పేరు కలిగిన వారు బైబిల్లో నా వైపు చూడండి. మనకు పరిచయమైన వారు 2 ఉన్నారు, కానీ 3 ఉన్నారు. అది ఒక మరణం. ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. యెహోవా అనే పేరుతో పిలువబడిన వ్యక్తులు 2 ఉన్నారు ప్రస్తుతం. అసలైన సిసలైన వ్యక్తి తండ్రి అయిన యెహోవా అసలు ఎవరికి జన్మ. కుమారుడు అనే యేసుకి పాత నిబంధనలో యెహోవా అనే పేరు, ఆ యెహోవా దూత అనే పేరు, యెహోవా అనే పేరు, జ్ఞానము అనే పేరు, బాబు అనే పేరు ఉంది. రకరకాల బిరుదులు ఉన్నాయి. ఏ పేరుతో పిలువబడినా ఆ పేరుకు సార్థకత చేసుకునే వ్యక్తి, సార్థకత కలిగిన వ్యక్తి ఒక్క యేసునాథుడు మాత్రమే. ఇంకా ఎవడు యోగ్యుడు కాడు. సైన్యములకు అధిపతియగు దేవా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఎక్కడ ఉన్నాయి ఆయన నివాసాలు? యెహోవా నివాసాలు ఎక్కడ ఉన్నాయి? యెహోవా కట్టుకొనిన ఆ రమ్యమైన నివాసములు ఎక్కడ ఉన్నాయి? అందమైన నివాసములు ఎక్కడ ఉన్నాయి? పటిష్టమైన నివాసములు ఎక్కడ ఉన్నాయి? శాశ్వతమైన నివాసములు ఎక్కడ ఉన్నాయి? దేవుడు తప్ప ఇంకెవరు కట్టలేని ఆ నివాసములే రమ్యమైన నివాసములు. మీకు చెప్తే చెప్పండి, అల్లి లేకపోతే లేదు. అల్లి చెప్పండి అని నేను మిమ్మల్ని బతిమాలు కావలసిన అవసరం నాకు లేదు. అసలు నాకు ఆనందం కలిగితే చెప్పుకుంటా. నీకు కూడా చెప్పాలనుకుంటే చెప్పుకో, లేకపోతే నీకు చెప్పమని అడగటానికి నేనేమన్నా మీరేమన్నా విశ్వాసులా, నేనేమన్నా నీ గురువునా? మీకంటే చాలా చిన్నవాడిని, హైట్లో చిన్నవాడినే, వెయిట్లో కూడా చిన్నవాడినే, అన్నింటిలో చిన్నవాడిని. హైట్లో బాగా చిన్నవాడిని. మనకేం అక్కర్లేదు ఘనత. దేవునికి ఘనత కావాలి. ఆ ఘనతలో మనం పాలిభాగస్తులు కావాలి. ఆయన మహిమ పొందాలి. ఆ మహిమలో మనం పాలివారం కావాలి. ఆయన దీవించాలి. ఆ దీవెనకు మనం పాత్రలు కావాలి. మన ద్వారా అనేది దీవించబడాలి. సేవకుడు అంటే దీవెనకరంగా బ్రతకాలి. సేవకుడు దీవించబడిన వాడు ఎప్పుడు కూడా దీవెనకు అర్హుడుగా యోగ్యుడుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఇదేంటి? ఆయన నివాసములు రమ్యములట. ఆ రమ్యమైన నివాసములు పరలోకములో నిత్యత్వంలో ఉన్నవి కాదు. ఈ భూమి మీద ఆయన నివాసములు నిర్మించుకుంటున్నాడు, ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ఈ భూమి మీద నిర్మించుకుంటున్న ఆ నివాసములు ప్రతి స్థానిక సంఘమే. నేను అనుకోవటం అసలు నేను అనుకోవటం సేవకుల్లో నువ్వు వాక్యం చెప్పేటప్పుడా నీ మట్టుకు నువ్వు హుషారుగా ఉంటావు, మిగతా ఒక హుషారు లేకపోతే చెప్పా ఏ నిద్రపోతావా అంటావు. నేను నీ మీద ఏమని ఎగరను.
మనం అందరం ఒకటే. పెద్దలు అయ్యగారు వారికి నేనేం చెప్పగలను, ఏదో నాకు కలిగింది నేనేదో పెడదాం, నేనేదో చెబుదాం, మీ దగ్గర ఏదో మెప్పులు పొందుదామని రాలా. ఇది నాకు దేవుడిచ్చిన దర్శనం, దాదాపు 10 సంవత్సరాల దర్శనం. అది కాదు, 35 సంవత్సరాల దర్శనం. 35 సంవత్సరాల దర్శనం. ఇక నా అనుభవం అంటే 1-2 ఏముంది, 40 సంవత్సరాలు అనుభవం. ఇక నా వయసు అంటే 60 సంవత్సరాలు అంతే. నేను ఎవరొస్తుంటే మరి 60 సంవత్సరాలైనా అక్కడ పాస్ గారి చూద్దా. ఇప్పుడు అరవడం త్యాగలేదు. ఎందుకు ఇంత తెలిసి ఇంత చెప్పడం బస, ఇట్లాంటి కథలు అన్నారు. ఇంత తెలిసి అంత చెప్పడం నస కావాలా, బస కావాలా? బస అయితే ఇలాగే బసందుగా ఉంటుంది. ముగించండి అని ఎవరైనా అన్నారా? నేను ఒప్పుకోను, నేనే ముగిస్తా. టైం పెట్టారా? నేనే పెట్టుకుంటా టైం. దేవుని స్తోత్రం కదండి. ఎప్పుడు తింటాం పువ్వ, ఎప్పుడు తింటాం అన్నం, ఎప్పుడు తింటే ఎంత ప్రయాసపడి. నేను ఒక 20 మందినే, ఒక 5 మందినే పిలవమన్నా. అయ్యగారు అన్నాడు, అయ్యగారు అనుకుంటున్నారు కదా, నేను ఈ ఇద్దరు అన్నారు జంట పక్షులు, ఒకే మాట ఈ 2 పక్షులు. సరే అలాగే మాట నేననే చెప్తాను. స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేమును యెహోవాయే కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును. ఒకటి చరిత్రాత్మక విషయం అని. యెరూషలేము అనేది ఉంది, ఇశ్రాయేలుని చెదిరి పోయాడు. ఆ చెదిరిపోయిన ఇశ్రాయేలుని ఆయన పోగు చేస్తున్నాడు. ఇప్పుడు జరుగుతుంది ప్రపంచం. యెరూషలేము ఇంకా కట్టబడలేదు, యెరూషలేము ఇంకా కట్టబడలేదు, కట్టబడబోతుంది. అయితే ఉపమాన సాదృశ్య ప్రవచన రూప భాష అర్థం ఏంటంటే యెరూషలేము అనగా దేవుని సంఘం. హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుని సంఘం. మరి దేవుని సంఘం చెదిరిపోవడం ఏంటి? సంఘము అనే యెరూషలేమును ఏం చేస్తున్నాడు దేవుడు? కట్టుచున్నాడు. కట్టుచున్న సంఘం ఏమవుతుంది? చెదిరిపోతుంది. అనేక డినామినేషన్లుగా చీలిపోయి కొండల మీద, పర్వతముల మీద, అటు ఇటు ఎవరిష్టం వచ్చినట్లుగా ఎవరి మటుకు వారు ఈనాటి క్రైస్తవ సంఘాలు, సమాజాలు చెదిరిపోయి ఉన్నవి. ఐక్యత లేదు. ఒకే మాట, ఒకే పాట ఈనాటి సంఘాలకు ఉందా? ఒకే సిద్ధాంతం మీద నడుస్తుందా? ఒకే అనుభవం ఉన్నదా? లేదు. 100 మంది కలుసుకుంటారు, మన ఐక్య కూటం అంటారు. ఒకటి సిద్ధాంతానికి మరొకటి సిద్ధాంతానికి తొందర కలవదు. నేను అవునంటే నువ్వు కాదంటావు, నువ్వు కాదంటే నేను అవునంటాను. ఆయన ఉందంటే ఈ లేదంటాడు, ఈ లేదంటే ఆయన ఉందంటాడు. ఇందులో ఐక్యత ఉందా? మనం చెప్పుకుంటున్నాం ఐక్యత, కానీ ప్రస్తుతానికి ఈ క్రైస్తవ సమాజాలు, సంఘాలు చెదరిపోయినవి. ఇంకో మాట చెప్పాలంటే రాజు లేని రాజ్యంగా ఉంది అంతే. మనం ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మన సంఘాన్ని నడుపుకుంటున్నాం. మనమందరం ఒకే తాటి మీదకి వచ్చావా? లేదు. ఎవరి సిద్ధాంతాలు వారి. ఆ సిద్ధాంతాల జోలికి నేను వెళ్ళను. ఆ రాజ్యాంగాలు, సిద్ధాంతాలు మనకు అక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది చదివించింది కానీ ఇంకా చదివించవలసిన వివరించవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళా చెప్తున్నాము, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాస. ఈ భౌతిక ఇళ్లను గురించి కాదండి, ఆత్మ సంబంధమైన యెహోవా తైనలు విన్నారుగా. ఆత్మ సంబంధమైన ఇల్లు అనగా యెహోవా దేవుడు తప్ప ఇంకెవ్వరూ కట్టలేనిది, అదే దేవుని సంఘం అనే ఇల్లు. నీ నివాసములు ఎంత అంటే ఏంటో చెప్పాను కిందకే. ఏంటది?
సంఘాలండి దేవుని నివాసములు అంటే ఈ భూమి మీద సంఘాలు. ప్రతి స్థానిక సంఘం ఒక నివాస స్థలం. ఇంతమంది సేవకులు ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు ఒక్కొక్క సంఘం ఒక్కొక్క నివాస స్థలం. అయితే ఈ నివాస స్థలములైన ఈ సంఘాలు ఏం కావాలో తెలుసా? రమ్యముగా కట్టబడాలి. రమ్యముగా కట్టబడాలి. అలా రమ్యముగా కట్టబడిన ఆ సంఘాలు, ఆ నివాసములో ఆయన నివసిస్తాడు. దేవుడు నివసించడానికి ఇల్లు కట్టబడాలి. ఇప్పుడు మనం సంఘాలు కడుతున్నాం. సంఘము ఇంటితో పోల్చబడి 1 కొరింథీ 3వ అధ్యాయం 9వ వచనం, కొలస్సీ 2వ అధ్యాయం 6-7 వచనాలు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం స్పష్టంగా మనకు తెలియజేస్తాం. స్పష్టంగా తెలియజేస్తుంది లేఖనం. మనమే ఆయన ఇల్లు, మనమే దేవుని ఇల్లు. గృహ ప్రతిష్ఠలకి, ప్రవేశాలకి ఈ వాక్యాన్ని జరిపిస్తారు. ఆ ఇళ్ళ కోసం, ఆ గృహ ప్రతిష్ఠల కోసం, వాటి కోసం కాదు ఈ లేఖనాలు రాసింది. దేవుడి భూమి మీద కొన్ని నివాసాలు, కొన్ని గృహాలు కట్టుతా అవునన్నాడు కదా. మనకు దేవుని వ్యవసాయమును గృహమునై ఉన్నాం. దేవుని సంఘం ఇంటి వలే. చెప్పాను ఈ కదవరా ఏంటంటే, సరే నేను ముగిస్తానండి. నీకు ఇష్టం పక్షులు నాకు చెప్పుతున్నారు. బాగానే ఉంది, నా ప్లేస్కే, నా ప్లేస్ బాగానే ఉంది. నా వైపు చూస్తారే, వాక్యం చదవండి, చదివండి, అందించండి. గృహమన్నా ఇల్లంట. నేను చెప్పా, మెల్లిగా చెప్తా, గట్టిగా చెప్తే బెదిరిపోతారు. గట్టిగా చెప్పే సబ్జెక్ట్ కూడా ఉంది. అరవక్కర్లా, కేకలేయక్కర్లా. ఏమంటే మనకు కనవాలా? సేవకులు కనవాలా? సేవకులు విశ్వాసం మీద, సేవకులు విశ్వాసాన్ని బెదిరించాలి, విశ్వాసాన్ని భయపెట్టాలి, విశ్వాసాన్ని ఎక్కడెక్కడో వదిలించాలి. సేవకుడు ఎందుకు వదిలిస్తారు? ఇక్కడ జరిగే వర్తమానాలు అంటే పైకి తెలియకుండా లోపలే నీకు ధర పుట్టాలి. ఎందుకో తెలుసా? నేను ఎలా ఉన్నానా? నేను ఎలా ఉన్నాను? నేను ఎలా సేవ చేస్తున్నానా? ఇలా బ్రతుకుతున్నానా? నా భక్తి, నా సేవ, దేవుడు నాకు అప్పగించిన కట్టడం అనేది, ఇల్లు అనేది నేను ఎలా పెడుతున్నాను? నా ఇల్లు కట్టుకుంటున్నానా? దేవుడు నాకు అప్పగించిన ఇల్లు కడుతున్నానా? నా ఇల్లు నేను ఎలా కట్టుకుంటున్నాను? దేవుడు నాకు అప్పగించిన ఇల్లు ఎలా కడుతున్నాను? ఎలా కట్టాలి, ఎలా కట్టమని చెప్పాడు. కట్టడానికి ఆయన ఇచ్చిన సామర్థ్యం ఏమిటి? మనం ఇల్లు కట్టడానికి ఆయన మనకు ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? నమూనా. మనం కట్టేది ఎవరైనా చెప్పండి. అయ్యి మా సంఘం, మా సేవ, మా సంఘం, నా విశ్వాసం, మా ఇష్టం, ఈ సంఘం. నువ్వు కన్నావా? నువ్వు కట్టావా? నువ్వు కట్టావా? మా సంఘం, మా ఇల్లు అన్నానండి. బైబిల్ ఏం చెబుతుందా? బైబిల్లో మాట్లాడమని చెప్పండి. మీరు అందరూ షాపులేగా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. నీకు ఏదైనా కాకపోతే అయిపోయినాక బాగుంది, కానీ ఇప్పుడు మాత్రం ఏమనుకోమాకండి. అయిపోయిన తర్వాత మామూలుగా ఉంటాను నేను. ఇక్కడ మాత్రం మామూలుగా ఉండదు. మన సంఘం కాదు, ఆ సంఘం అని కూడా లేదు బైబిల్లో. నా ఇల్లు అని హిజ్కియా అన్నాడు, నీ ఇల్లు చక్కబెట్టుకో. కానీ నీ ఇల్లు చక్కబెట్టుకోకుండా నా ఇల్లు కట్టొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరిల్లు వాళ్ళు కట్టుకోవాలి, అది వాస్తవమే. జ్ఞానవంతురాలు తన ఇల్లు, జ్ఞానవంతురాలు తన ఇల్లు, జ్ఞానవంతురాలు అనగా సంఘము. సంఘానికి జ్ఞానం గల స్త్రీ, గుణవతి అయిన భార్య, లేదు గుణవతి అయిన భార్య, యోగ్యురాలు,
అంటే ఇవన్నీ సంఘానికి పోల్చడం, అంటే సంఘమును స్త్రీతో పోల్చడం. కనుక బైబిల్లో చెప్పబడిన వాక్యాలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాడుకుంటున్నారు. అది నా బాధ, నా బోధ. మనం వాడుకోకూడదు. మన ఇష్టం వచ్చినట్లు మనము వాడుకోవడానికి కాదు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. జ్ఞానము నివాసము కట్టుకున్నది, దానికి 7 స్తంభములను ఏర్పరచుకున్నది. ఎప్పుడైనా సరే యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నీ నివాసములు ఎంత ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప మందిరం ఇచ్చాడు, చాలా రమ్యంగా ఉంది. దేవుడు ఎంత గొప్ప ఇల్లు ఇచ్చాడు, చాలా రమ్యంగా ఉంది. అబ్బా ఎంత రమ్యంగా ఉంది అని కానీ గోప చేశారా, బుర్రకాయ వేసుకెత్తుని పడుతాడు రేపు అక్కడ. ఎందుకంటే దాని అర్థం అది కాదు. పాస్టర్ బుర్రకాయ వేసుకెత్తుని పాడిస్తాడు అక్కడ. ఇక్కడ నువ్వు ఏ కీర్తన పాడినా చెల్లింది, కానీ అక్కడ చల్లదు. ఇక్కడ చెల్లేది వేరు, అక్కడ చల్లేది వేరు. అక్కడ చల్లడానికి ఇక్కడ బ్రతకాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను సేవ చేయటం కాదు, ఇక్కడ నా ఇష్టం వచ్చినట్లు నేను బోధ చేయటం కాదు, నా ఇష్టం వచ్చినట్లు నేను ఇల్లు కట్టుకోవటం కాదు. మన ఇల్లు కట్టుకోవటానికైనా, దేవుని ఇల్లు కట్టడానికైనా ఇక్కడ పెట్టు. దేవుని ఇల్లు కట్టడానికైనా మనకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆయనే మనకు చెప్పాలని ఆయన మనకు ఒక నమూనా ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు, ఇదిగో ఇలాగ కట్టండి. హల్లెలూయా. ఎవరిని పిలిచాడు మిమ్మల్ని దేవుడు? చాలా ఊరుని దూరం నుండి పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే ఇక్కడ దేవుని కొరకు ఒక ఇల్లు కట్టడానికి ఆ సేవకుని దేవుడు పిలిచాడు. అప్పుడు ఏం చేయాలి పాస్టర్ గారు? తాము కట్టడానికి దేవుడు పిలుచుకున్నాడు కనుక దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఇచ్చిన ప్లాన్ ప్రకారముగా ఇల్లు కట్టడానికి దర్శనం ఇస్తాడు. మన ఇష్టం వచ్చినట్లు మనం కట్టడానికి. చాలా మంది దేవుడు నన్ను పిలిచాడు, ఓకే మంచిది, నాకు దర్శనం ఇచ్చాడు, నన్ను ప్రత్యేకించుకున్నాడు, నన్ను అభిషేకించాడు, నన్ను సేవ చేయమన్నాడు, నన్ను ఇక్కడికి రమ్మన్నాడు, మంచిది. ఈ అనుభవాలు ఉంటే సేవకులకి ఖచ్చితంగా ఉంటాయి. పిలుపు లేని సేవ పలిపు కాదు, దర్శనం లేని సేవ అభివృద్ధి కాదు. కానీ పిలుపు, దర్శనం, అభిషేకం, ప్రత్యక్షత, దైవ సంకల్పమును గ్రహించేటువంటి అద్భుత జ్ఞాన ప్రత్యక్షత పొందిన ప్రతి సేవకుడు దేవుని ఇల్లు కట్టడానికి సామర్థ్యం కలిగి ఉంటాడు. అర్థమైందా? మళ్ళా చెప్పాలంటే నా వల్ల కాదు, ఒక్కసారి మాత్రమే చెప్పగలను. మనసుకో అంటే నా వల్ల కాదు. ఎందుకు పిలిచాడు నన్ను ఎందుకు పిలిచాడు దేవుడు? మాట్లాడుతున్నాయి అమ్మాయికు నాకు పాట పాడేటప్పుడు ఎట్లుంది, ఆరాధన చేసేటప్పుడు చూసుకున్నాను, ఏం పర్వాలేదు, ప్రశాంతంగా చెప్పుకుందాం. ఏదైనా తలాంటి అయిపోయారు చూసుకున్నాం. మనకెందుకు మనకేమన్నా గొడవ ఉంటుందా? ఉంటుందే. ఎవరు లేదండి, ఎవరు బాబా పైకి మాట్లాడకూడదని లోపల, ఆ లోపల ఉండే వాళ్ళు ఎవరు? మా వాడ రండి, గోవాడ. మా వాడ పేరు గోవాడ. మా వాడ గోవాడ వస్తే గోవాడలో ఉండే చూసన్నా తీరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. పెద్దగా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. హాస్టల్లో ఉన్నాం, సేవకులు చక్కగా ఇలాగ చెప్పుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. అన్ని వివరించాలి, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నా, రమ్యములు నీ నివాసములు ఎంత
నివాసాలు అంటే మనం ఉండే ఇల్లు కాదు, మన విశ్వాసులు కట్టుకునే పబ్బులు కాదు, బిల్డింగ్లు కాదు, ఈ మందిరాలు కాదు, ఇవి కాదు. ₹1 ఖర్చు పెట్టి మందిరం కట్టాము. ₹1 కంటే విలువ కలిగిన ఒక ఆత్మను రక్షించు, అక్కడ ఫలం ఉంటుంది. ఏది ఫలం అయ్యారు? ఏది ఫలం? ఆత్మ ఫలం ఎక్కువ, కట్టడం. ఈ మందిరం కట్టినందుకు ఎక్కువ అవుతుందా? అసలు ఈ మందిరాలు కట్టడాలు శ్రోతిలో కూడా లేవాడు, దేవుడి మనసులో కూడా లేవు. అపోస్తులు ఎన్ని మందిరాలు కట్టారు? ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మందిరాలు కట్టారు? ఎంత మందిరాలు కట్టారు? వాళ్ళు కట్టింది ఒకటే, దేవుడు వారికి చెప్పాడు, సజీవ మందిరాలు కట్టాలి. సేవకులారా, సజీవ రాళ్ళు సంపాదించి సజీవ మందిరాలు కట్టిన వాడు యాకోబు వంటి మగసిరి కలిగిన సేవకుడు. యాకోబు వంటి మగసిరి అంటే ఆధ్యాత్మిక మగసిరి. ఆత్మలను సంపాదించి, ఆత్మలను కని, ఆత్మలను పెంచి, ఆత్మలతో ఒక కట్టడాన్ని రమ్యంగా దేవుని మహిమగా కట్టేవాడు మగసిరి కలిగిన సేవకుడు. సోదు కప్పులు చెప్పుకునేవాడు కాదు, ఒక్కొక్క మాటలు చెప్పుకునేవాడు కాదు, డబ్బా కోరు మాటలు చెప్పుకొని అటు ఇటు ఊరిగా తిరగడం కాదు. బిడ్డలను సంపాదించు ప్రభు కొరకు నువ్వెంతైనా ఖర్చు పెట్టు, నువ్వెంతైనా ప్రయాసపడు. సంవత్సరాలు గడిచిపోతుంది, చెప్పాలనుకున్న అంశం రావట్లేదు. నేను ఇంటికి ఎవరైనా దొరకపడుతుంది నీ గురించి, ఈ బుర్ర గీతెక్కి ఇంటికి ఎవరైనా దొరకపడతాను. నేనేం చేయను? ఎన్నో చెప్పాలి. నీకేమంటారో ఆపు బాబాయ్, ఆపు బాబాయ్ అంటాడు. నాకు పోయి దేవుని స్తోత్రం. సంపాదించిన మగసిరి ఆత్మ సంపాదన. ఆ ఆధ్యాత్మిక మగసిరి పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువ ఉంది. ఎందుకంటే స్త్రీలను ఆత్మను సంపాదిస్తున్నారు, సంఘాలు వెళ్తున్నారు, ఆత్మను దేవుని యొక్కకు నడిపిస్తున్నారు, సువార్త చెబుతున్నారు. కానీ మగ పురుషులు మాత్రం ఆ పని చేయట్లా, శబ్దాలు తిరుగుతున్నారు. సేవకురాముడు సేవ అప్పగించి నువ్వేం చేస్తా? గాడిదలు కడతావా? ఏమో నువ్వేది పురుగాలు తెచ్చి నువ్వేంటా? నువ్వే పంపులు పెట్టేస్తా? నాకు బిజీ, బిజీ. నువ్వు వెళ్ళు, నీ ఆర్మీ ఎంట పెట్టుకొని వెళ్ళు, లేకపోతే ఆమె ఇంటికాడ కూర్చోబెట్టి నువ్వు వెళ్ళు. కొంతమంది అటు ఇటులు అటు ఉంటారు. అది కాదు సేవ. నువ్వు చెయ్యి. దేవుడు పిలిచింది ఆయన, నిన్న ఆమె నీకు సాటి సహాయం అంతే. ఇది అవసరమైనప్పుడు వాడుకో. ఆమెను స్టేజ్ చెప్పి మాట దేవుని స్తోత్రం. ఆమె ప్రార్థన చేస్తుంది, సువార్త చెప్పింది, ఆత్మను తీసుకొస్తుంది, గృహాలు దర్శిస్తుంది, వ్యక్తిగత సువార్త చేసి కొన్ని ఆత్మను తీసుకొచ్చి నీకు అప్పగిస్తుంది. నువ్వేం గాడిదలు అంట ఏం చేస్తావు నువ్వు? పైగా నీకేమో దేవుడు పిలిచాడా? నీకేమో బలమైన అభిషేకం ఉంది, నీకేమో దర్శనం ఉంది. మరి నీ దర్శనం, నీ అభిషేకం, నీ పిలుపు ఏమైంది? ఒక ఆత్మను సంపాదించి ప్రభు దగ్గర నడిపించడానికి ఆమె సంపాదించేది ఆమెకు బలం ఉంటుంది రేపు దేవుడి దగ్గర. నీకు నేను చూసుకుంటూ ఉండాలా? ఆవిడ చెప్తుంటే ఆ మాస్టర్ గారు అంటాడు దేవుడు. నేను చాలా మందిని చూశాను, ఇక్కడ ఎవరు అనుకోవద్దా? ఆయన నిద్రపోతా అంటాడు, వీడు అనాలా ఏమన్నా అక్కడ వీడు అనేది మంచి పడతారా? నిజమైన దైవజనుడు కదా? తప్పు నీకు వందనా చెప్పను, దండం పెట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనులను బతికించు. నిద్రపోవడానికి సమయం చెప్తున్న వాక్యం వింటున్నారా? చూడండి, దేవుని బిడ్డలు, దేవుని సేవకులుగా మనకు దేవుడు అప్పగించిన పని, నీ నివాసములు
దేవుడు అన్నాడు కదా 66వ అధ్యాయ యెషయా గ్రంథంలో, మీరు నా కొరకు, నా విశ్రాంతి కొరకు, మీరు నా కొరకు కట్టేటువంటి ఇల్లు ఏ పాటిది? ఆమేన్. మీరు నా కొరకు ఇల్లు కట్టలేరు, నేను నా కొరకు మీ చేత ఇల్లు కట్టిస్తా. ఆమేన్. సిమోను పేతురు ఏమన్నాడు? యేసయ్యా, ఈ బండ మీద నా సంఘమును కట్టు అన్నాడా, కట్టుదును అన్నాడా? కట్టువాడెవరు? ఎవరి చేత కట్టిస్తాడు? మరి ఇప్పుడు యేసయ్య ఇక్కడ ఉన్నాడా? మరి యేసయ్య వచ్చి కడతాడా? యేసయ్య వచ్చి సువార్త చెబుతాడా? పల్లెలోకి వెళ్ళి యేసయ్య వస్తాడా? నేను కట్టుదును అన్నాడు. ఆయన చేసే పని అదృశ్యమైనది, మనం చేసే పని దృశ్యమైనది. ఆయన అదృశ్యంగా ఉండి దృశ్యమైగా ఉన్న మనలను ఆయన మన లోపల ఉండి ఆయన మనలను వాడుకుంటాడు. 40 సంవత్సరాలైంది, 50 సంవత్సరాలైంది, 50 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది. సేవకు వచ్చి భక్తిలో దిగి నీ రూపంలోనే నువ్వు ఉన్నావా? ఏనాడైనా యేసు రూపం నీలోనికి వచ్చిందా? చెప్పు, చెప్పండి. మళ్ళా అడగరా? 40, 50, 30, 20, 10, 5 ఇన్ని సంవత్సరాలైంది సేవకు వచ్చి, భక్తికి వచ్చి. నీ రూపంలోనే అంటే మన రూపంలోనే మనం ఉన్నామా? మన రూపం మారి యేసు రూపం వచ్చిందా? అంటే దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? యేసు రూపం మనలోనికి రావాలి, మన రూపం అంతరించిపోవాలి. ఆమేన్. యేసు రూపంలోకి మనం రావాలి. యేసు రూపంలోకి మనం రావాలంటే మనకు ఒక అద్భుత అనుభవం కావాలి. ఈ మనసు మారి నూతన పుట్టుట వలన రూపాంతరము పొందండి. ఆమేన్. రూపాంతరం అంటే అర్థం తెలుసు కదా? రూపాంతరం అంటే ఈ రూపమును మార్చుకొని మరొక రూపంలోకి వెళ్ళటం. దేశాంతరం అంటే తెలుసుగా? ఈ దేశాన్ని విడిచి మరొక దేశానికి వెళ్ళటం. అలాగే రూపాంతరం అంటే ఈ రూపాన్ని విడిచి మరొక, అది రూపాంతరం. అలాంటి రూపాంతర అనుభవం ప్రతిరోజు సేవకునికి ఉన్నది. రూపాంతరం, నూతన శక్తి అన్నాడు కదా. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం. యేసు రూపాంతరం పొందినప్పుడు యేసు యొక్క రూపం అంతా అలాగే మనం మారాలి. అలా మారితే సేవకుడు దేవుని కొరకు ఏ కార్యమైనా చేయగల సమర్థత దేవుడిస్తాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, నెలలు మారిపోతున్నాయి, వారాలు గతించిపోతున్నాయి. కానీ మన రూపం, మన పొజిషన్, మన పద్ధతి, మన క్రియలు, మన ప్రవర్తన, మన జీవిత విధానం, మన సేవా విధానం మారటలేదు. మార్పు రావాలి. ఎలాంటి మార్పు అంటే యేసు వంటి రూపంలోకి వెళ్ళాలి. యేసు యొక్క గుణగణాలు ధరించుకోవాలి. యేసులో ఉన్న ఆ మహిమ, ఆ అంతస్తులోకి మనం మార్చబడుతూ వెళ్ళాలి. అలాంటి అనుభవంలోకి వెళ్ళాలి. అలాంటి అనుభవంలోకి మనం వెళ్ళాలంటే, మనల్ని ఆయన తీసుకెళ్ళాలంటే ఆయన మనకు అప్పగించిన ఆ పని ఉన్నదే. ఏ పని? ఇల్లు కట్టే పని. అందులో మనం నిమగ్నం అయిపోవాలి, విలీనమైపోవాలి, అందులో కలిసిపోవాలి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు ఇల్లు కట్టువారు అనే ఆ మాట బైబిల్లో మొదటి అర్థం ఇశ్రాయేలు ప్రజలు. మూలకు తలరాయి మన రక్షకుడైన యేసు. అంటే యేసుని వారు ఏం చేశారంటే నిరాకరించారు. యేసుని నిరాకరించారు. ఇల్లు కట్టుకోవలసిన ఇశ్రాయేలీయులు ఆ ఇంటికి పునాదిగా మూలరాయిగా వేసుకోవలసిన యేసునే మూలరాయిని తీసి అవతల పారవేశారు. మరి ఈనాడు దేవుని సంఘం అనే ఇల్లు కట్టబడుచున్న ఈ ఇల్లు ఎలా కట్టుకుంటున్నాం?
ఏ విధంగా కట్టాలి, ఇల్లు కట్టువారైనా మీరు అన్నాడు. అంటే మనం కూడా, సేవకులు కూడా దేవుని సంఘమని ఇల్లు కట్టడానికి దేవుడు అభిషేకించి ఏర్పరచుకున్న ప్రత్యేక సేవకులే దేవుని బిడ్డలు. సేవకుడు సాధారణ వ్యక్తికి, సేవకుడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక సాధారణమైన సాదాసీదా వ్యక్తి వేరు, దైవ సేవకుడు వేరు. దైవ సేవకులు సేవకులుగానే బ్రతకాలి. సేవకుడు సేవకుని హోదాలోనే ఉండాలి. దేవుడు ఏ స్థాయిలో, ఏ స్థితిలో నియమించాడో, ఏ పని అప్పగించాడో ఆ పని చేయడానికి సామర్థ్యాన్ని దేవుని దగ్గర కట్టుచున్నారు, ఇల్లు కడుతున్నారు. కానీ ప్రియులారా, వాక్యమునకు అవిధేయులై కట్టుచున్నారట. అంటే మనం ఎలా కట్టుకోవాలి? సంఘం అనే ఇల్లు వాక్యమునకు అనుగుణ్యంగా కట్టాలి. 2 మాటలు చెప్పి ముగింపులోకి వెళ్తాం. దేవుడు మోషేని పిలిచాడు. జాగ్రత్తగా వెళ్ళండి. దేవుడు మోషేని పిలిచాడు. దేవుడు మోషేని పిలిచి మోషేకు ఒక అద్భుత దర్శనం ఇచ్చాడు. నేను నివసించడానికి నీవు ఒక గుడారాన్ని కట్టు. దాని పేరు తెలుసు కదా మనకి, ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు, నేను నివసించుతాను అని దేవుడు మోషేకు చెప్పాడు. మోషేకు చెప్పి మోషే అడగల, ఎలా కట్టాలి, ఏ మెటీరియల్ ఉపయోగించాలి, ఏ పదార్థాలతో కట్టాలి, ఏ విధంగా కట్టాలి అని చెప్పేసి మోషే అడగలేదు. దేవుడే కొండ మీదకి తీసుకెళ్ళాడు. సీనాయి పర్వతము శిఖరం మీదకి వెళ్ళాడు. శిఖరం మీదకి వచ్చే అన్నాడు. శిఖరం మీద దేవుడు ఉన్నాడు. ఆ శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. మోషే అక్కడ ఉన్నాడు. మోషే, నీవు కట్టాలని నేను ఆజ్ఞాపించిన ఆ ప్రత్యక్ష గుడారమును నేను చూపిన విధంగా నువ్వు కట్టాలి. రా, శిఖరం మీదకి రా. వెళ్ళిపోయాడు. అక్కడ ఆ శిఖరం మీద ఒక నమూనా ఉన్నది. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున గుడారమును కట్టుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన వాడై ప్రత్యక్ష గుడారాన్ని కట్టుటకు పూనుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొండ మీద నీకు చూపబడిన మాదిరి అంటే నమూనా ఎక్కడుంది? కొండ మీద చూపించాడు. అంటే మోషేకు ప్రత్యక్ష గుడారమును నిర్మించుటకు ఎలా కట్టాలో మోషేకు దేవుడు కొండ మీద చూపించాడు. ఆ కొండ మీద దేవుడు చూపిన ఆ నమూనాను చూశాడు. మోషే చూశాడు తన కన్నులతో. చూచి దాని ప్రకారముగా కట్టాలి అని దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగి దాని ప్రకారం కట్టడానికి పూనుకున్నాడు. దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. కొండ మీద నీకు చూపబడిన మాదిరి అక్కడ ఉంది, నమూనా అక్కడ ఉంది. అంటే పరలోకములో ఉంది ఒక ప్రత్యక్ష గుడారం. అదే ప్రకారంగా దేవుని ఇల్లు, దేవుని సంఘం నీవు కట్టడానికి, నేను కట్టడానికి దేవుడు మనము కట్టే విధంగా మనకు ఒక నమూనా ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మనకు ఒక నమూనా ఇచ్చాడు కనుక దానిని బట్టి మనము ఇల్లు కట్టడం నేర్చుకోవాలి, కట్టడం కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ మోషేతో మాట్లాడినాడు. మోషే ఏమన్నాడు? జాగ్రత్త అన్నాడు దేవుడు మోషే. కొండ మీద నీకు చూపబడిన మాదిరి. సంఘం కడుతున్నావు. ఎలా కడుతున్నావు? ఎలా నడిపిస్తున్నావు? ఎక్కడ కడుతున్నావు?
కడుతున్నావు? ఏ విధంగా కడుతున్నావు? 4 పాటలు పాడి ఆరాధన చేసి 4 మాటలు చెప్పి సంఘాలు బట్టి అక్కడ పెట్టి ఆ బట్టి వాళ్ళకు పంపి నువ్వు వెళ్ళిపోతే సంఘం కట్టబడుతుందా? చెప్పండి. సంఘం నీకు కట్టబడుతుందా? కట్టబడుతుందా? 4 పాటలు పాడాలి, ఆరాధన చేయాలి, వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పేటప్పుడు ఏం చెప్పాలి అంటే మనకు దేవుడిచ్చిన దర్శనం, దేవుడిచ్చిన వాక్కు ఏదో ఒకటి మనం చెప్తున్నాం. కానీ కొండ మీద మోషేకు చూపబడిన ఆ మాదిరి చొప్పున గుడారాన్ని కడుతున్నాడు మోషే. అలాగే మనకు కూడా సంఘాన్ని కట్టడానికి మనకు ఒక మాదిరి ఉన్నది. ఆ మాదిరి ఎక్కడ ఉంది అంటే లేఖనం అనే కొండ మీద ఉన్నది. చెప్పాలిగా దేవుని స్తోత్రం. మరి మనకున్న కొండ ఏంటి? లేఖనం అనే కొండ. అంటే లేఖనములలో మనకేమున్నది? దేవుని సంఘము అనేటువంటి ఇంటిని కట్టడానికి లేఖనాలలో మనకు నమూనా ఇచ్చాడు. మోషేకు కొండ మీద ఇచ్చాడు. మోషే తన కన్నులతో ఆ పరలోకములో ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని చూచాడు. మనకు కూడా అదే విధంగా అదే విధానమైన ఆ నమూనా సంఘమును కట్టడానికి దేవుడు నియమించుకున్న ప్రతి సేవకునికి ఆ దర్శనం ఉండాలి. ఆ దర్శనం ఉండాలి. అది ఎక్కడి నుండి వస్తుందంటే లేఖనం అనే కొండ మీద నుండి మనకు రావాలి. దర్శన ప్రకారం వాక్య ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, దేవుని గురించిన ప్రత్యక్షత, ఈ 3 ప్రత్యక్షతలు ఒక సేవకునికి ఉంటే ఆ సేవకునికి లేఖనం అనే కొండ మీద దేవుడు ఉంచిన మాదిరి ప్రత్యక్షపరచబడుతుంది. ఆ మాదిరి ప్రకారంగా ఇల్లు కడతాడు. ఇల్లు కట్టాలంటే ఖచ్చితంగా పునాది ఉండాలి. పునాది ఉండాలి. ఏ బిల్డింగ్ కట్టాలన్నా దేనికైనా పునాది ఉండాలి. కానీ ఆ పునాది వేరు, ఆ కట్టడం వేరు. ఈ పునాది వేరు, ఈ కట్టడం వేరు. ఈ పునాది, ఈ కట్టడం, ఈ నిర్మాణం అనేది మనకు దేవుడిచ్చాడు, దేవుడు చూపించాడు. దేవుడిచ్చింది పుచ్చుకోవాలి, చూపిస్తుంది చూడాలి, చేయమన్నది చేయడానికి పూనుకోవాలి. అలాంటి సామర్థ్యం మనం పొందుకోవాలి. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఒక నమూనా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు చూపిన విధంగా కట్టకపోతే ఇల్లు కూలిపోతుంది, పరిచర్య పాడైపోతుంది, పరిచర్య కాలిపోతుంది, పరిచర్య బలం ఉండదు. ఆ సంఘము కట్టబడే విధానంలో కాలిపోకుండా ఉండే విధంగా దేవుడు మనకు కట్టడం చూపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు? నోవాహు చేత ఓడ కట్టించాడు. అంటే దేవుడు చెప్పిన ప్రకారం కట్టాడా లేదా? ఓడ దేవుడు చెప్పిన ప్రకారమే కట్టాడు. ఓడ అనేక రకాల అర్థాలు చెప్పుకుంటాం. ఇప్పుడు మనం సంఘానికి పోతున్నాం. సంఘం అనే ఓడ, సంఘము అనే ప్రత్యక్ష గుడారం. ప్రత్యక్ష గుడారం కూడా సంఘానికే ముందు, ఎందుకంటే ఉపమానంగా చెప్పబడి ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది అన్నాడు. ఎబ్రీ 9:9 ప్రకారం ప్రత్యక్ష గుడారము దేవుని సంఘానికి ముందు. మోషేకు చూపించాడు నమూనా, మనకు కూడా చూపిస్తాడు. దేవుని స్తోత్రం. మనకు కూడా అనుగ్రహిస్తున్నాడు. ఆ సామర్థ్యం మనం పొందాలి. ఆ ప్రత్యక్షత కలిగి దేవుని ఇల్లు కట్టాలి. గుడారాన్ని అనిష్టం వచ్చినట్టు కట్టలేదు. దేవుడు చూపిన మాదిరి. తర్వాత సొలొమోను మందిరం కట్టాడు. సొలొమోను మందిరం